ప్రియులారా, ఈ దినాలలో ఎక్కడ చూసినా రెడ్ జోన్ అని ప్రకటిస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాలు, మందిరాలున్న స్థలాలు కూడా. దయచేసి ఈ కరోనా అనే ఈ వైరస్ ప్రభు యొక్క కృపను బట్టి తొలగించబడి తిరిగి సంఘాలు తెరవబడి అనేక మంది బిడ్డలు సహవాసంలో కూడుకొని మహిమగల దేవుణ్ణి ఆరాధించు రీతిగా ప్రతి వారు కూడా ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, జీవాధిపతివైన దేవ, సర్వ సృష్టికి కారణభూతుడువైన తండ్రి, ఈ ప్రకృతి చక్రమును నీ చిత్తానుసారంగా నడిపిస్తున్న దేవా, నీ పవిత్రమైన, ఘనమైన, బలమైన నామమును బట్టి నిన్ను స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను. నీ విషయంలో మా ప్రియ తండ్రి ప్రభా, ఎంతో మంది మా ప్రియ తండ్రి ఈ కరోనా బారి నుండి తప్పించబడుటకు మీ వైపు చేతులు సాపుతున్నారయ్యా. దయచేసి సహాయం చేయండి. ముఖ్యముగా ఆదివారాల్లో మీ సన్నిధానంలోకి ప్రజలు రావటానికి భయపడుతూ ఉన్నారు. కారణం ఈ కరోనా తండ్రి. దయచేసి ప్రభా, దీని విషయంలో మా తండ్రి మీరు ఒక అద్భుతం చేసి, మీ బిడ్డలు మీ రాకడ సమీపిస్తూ ఉంది గనుక దినదినము మీ సన్నిధానంలో చేరి నీ వాక్య ప్రత్యక్షతను పొందుకొని ఆత్మీయంగా బిడ్డలు బలపరచబడటానికి, మిమ్మల్ని పోలి జీవించటానికి ప్రభా, మీ పెళ్లి భార్యలుగా వారు సిద్ధపడుటకు మీరు సహాయము చేయండి. మా రెండు చేతులు జోడించి మీ పాదముల మీద మా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము తండ్రి. దయచేసి ఆ గొప్ప కార్యాన్ని చేయండి. మీరే మహిమ పొందుకొనమని యేసయ్య ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్. ఆగస్టు మాసం 14వ తారీఖు 2020 శుక్రవారం. సంఖ్యాకాండం 12వ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు సహాయం చేయని. నిర్దోషమైన ఏడాది వగు 7 గొర్రె పిల్లలను, 1 పొట్టేలును, తరువాత 2 కోడెదూడల్ని దేవునికి దహనబలిగా అర్పించాలని చెప్పాను. ఈ పశువులను గురించి మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మీతో మాట్లాడాను. అదేమిటంటే, మొట్టమొదటిది కోడెదూడ. ఈ కోడెదూడ క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యమై ఉంది. ప్రియులారా, కోడెదూడను మనము యజమాని అనేక పనులకు ఉపయోగిస్తూ ఉంటాడు. అరక దున్నటానికి, బండి లాగటానికి, ఎన్నో కార్యక్రమాలు. యజమానికి తాను పనిచేస్తూ ఉంటుంది, కానీ ప్రతిఫలాన్ని ఆశించదు. నిస్వార్థంగా ఆ కోడెదూడ, ఆ ఎద్దు పనిచేస్తూ ఉంటుంది. ఆ యజమాని ఇచ్చే మేత, తాపే నీళ్ల కంటే తాను ఏదీ ఆశించదు. యజమాని ఒకవేళ దయ కలిగి తనను ఇంకా మంచి పదార్థాలతో పోషించినా అది సంతోషపడదు. దాని కడుపు నింపుకోవడం అంతవరకే, ఒళ్ళు వంచి పని చేయడం అంతవరకే. ఆ రీతిగా యేసు ప్రభుల వారిని పరలోకపు తండ్రి ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి పంపి పరలోక రాజ్యాన్ని గూర్చి ప్రకటించమని ప్రభుల వారి యొక్క ఆదేశం. సాతానుడి చేత నాశనమైపోతున్న అనేక మంది ప్రజలను నాశనం నుండి విడిపించి నిత్య జీవమునకు నడిపించే ఆ శ్రేష్టమైనటువంటి పని మహోన్నతుడైన దేవుడు ఆ యొక్క యేసు ప్రభుల వారికి అప్పగించారు. ఆయన నిస్వార్థంగా పనిచేశాడు. ప్రియులారా, గమనించాలి, ఆ కోడెదూడను అర్పించేటప్పుడు నూనెతో కలపబడి తూమెడు పిండిలో 3/10వ వంతులను నైవేద్యముగా చేయాలి అని చెప్పాడు. కోడెదూడ విషయంలో 3/10వ వంతులు
నూనెతో కలిపి ఆ పిండిని 3 10వ వంతులుగా చేయమన్నాడు. ఎందుకు 3 10వ వంతులు అంటే, ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు పరలోకంలో తండ్రి అని సంబోధించాడు. భూమి మీద క్రీస్తు ప్రభుల వారు, తరువాత పరిశుద్ధాత్మదేవుడు. ఈ ముగ్గురిని కూడా విడివిడిగా చూపెట్టాడు. క్రీస్తు ప్రభుల వారు భూమి మీద తాను దహనబలిగా, యాగ పశువుగా బలి అవు ఆ సమయంలో ఈ 3 కార్యాలు ప్రభుల వారు చూపెడుతున్నారు. తాను ప్రార్థించేటప్పుడు తండ్రి అని ప్రార్థించాడు. తాను అనేక విషయాలలో నా తండ్రి చిత్తమును జరిగిస్తున్నాను అని చెప్పాడు. అంటే 3 10 వంతుల ఆ పిండి అని వాక్యము, నైవేద్యము అని వాక్యము సెలవిస్తాది. అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన ప్రభువు, పరిశుద్ధాత్మదేవుడు అని ఆ త్రిత్వాన్ని అక్కడ చూపెడతారు. అది కోడెదూడను అర్పించేటప్పుడు, పొట్టేలును అర్పించేటప్పుడు ప్రియులారా గమనించాలి. నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను నైవేద్యముగా అని చెప్పాడు. పొట్టేలును అర్పించేటప్పుడు దాన్ని నూనెతో కలపాలి. అదేవిధంగా 2 10 వంతుల ఆ పిండిని నైవేద్యమును పెట్టాలి. ఇక్కడ ఎందుకు 2 10 వంతుల నైవేద్యమని చెప్పాడంటే, పొట్టేలు ఇప్పుడు మందలో ఉంటాది. ఇప్పుడు యేసు ప్రభుల వారికి ఒక మందం ఉంది, ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో క్రీస్తు ప్రభుల వారు ఉంటారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఈ రీతిగా రాయబడి ఉంది: సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభుల వారే అని చెప్పారు. అనగా సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారు సంఘంలోనికి వచ్చారు. తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా ఈ సంఘము యొక్క నిర్మాణం అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28వ వచనములో చెప్పబడిన మాట. సంఘం అనేది యేసు ప్రభుల వారి రక్తముతో కొనబడింది. కాబట్టి ఈ రోజున ప్రభుల వారు ఏ సంఘమైతే తన రక్తముతో కొన్నాడో ఆ సంఘంలోనికి వచ్చాడు. ఆ సంఘంలోనికి వచ్చి ఆయన గొర్రె పొట్టేలుగా పనిచేస్తూ ఉన్నాడు. సంఘంలో ఉన్న గొర్రెలు అవి తప్పనిసరిగా ఈనటానికి పొట్టేలు అవసరం కదా. ఆ రీతిగా సంఘంలో ఉన్న బిడ్డలు అభివృద్ధి పొందటానికి ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, లేకపోతే పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధతలోను అభివృద్ధి పొందటానికి పొట్టేలైన క్రీస్తు ప్రభుల వారు చాలా అవసరం. ఆయన శిరస్సుగా ఉండాలి. వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది: ఎక్కడ 2 3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్యలో నేనుంటానని ప్రభుల వారు సెలవిచ్చారు. ఇప్పుడు సంఘములో యేసు ప్రభుల వారు పొట్టేలును అర్పించేటప్పుడు దాన్ని నూనెతో కలిపి 2 10 వంతుల నైవేద్యాన్ని పెట్టాలి అని. అనగా ఇప్పుడు సంఘంలో యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మదేవుడు. ఇవి 2 10 వంతుల నైవేద్యమై ఉంది. అయితే 7 పరిశుద్ధమైన గొర్రె పొట్టేలను అర్పించేటప్పుడు ఒక్కొక్క గొర్రె పిల్లను నూనెతో కలపబడి తూమెడు పిండితో 1 10వ వంతును నైవేద్యముగా చెయ్యాలి అని చెప్పాడు. గొర్రె పిల్లను అర్పించేటప్పుడు ఆ గొర్రె పిల్లను నూనెతో కలిపి తూమెడు పిండితో, తూమెడు అంటే 1 10వ వంతు నైవేద్యమును చెయ్యాలి అని వాక్యం సెలవిస్తుంది. ఒక్కటే అనగా గొర్రెపిల్ల విషయంలో 1, రెండవది పొట్టేలు విషయంలో 2 10వ వంతుల నైవేద్యము, కోడెదూడ విషయంలో 3 10 వంతుల నైవేద్యాన్ని. ఎందుకు గొర్రెపిల్ల విషయంలో
1/10 వంతు నైవేద్యాన్ని అర్పించమని చెప్పారు అంటే ఇప్పుడు సంఘంలో తండ్రి లేరు, కుమారుడు లేరు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. వారు ఉన్నారు. అయితే సంఘంలో ప్రస్తుతం పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభుల వారి తరువాత వచ్చారు. క్రీస్తు ప్రభుల వారు ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమైన తరువాత సంఘాన్ని పరిశుద్ధాత్మ చేతికి నా యేసు ప్రభుల వారు అప్పగించారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని బోధ సంఘంలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు సంఘంలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ఫలాలు ఇవన్నీ కూడా ఉండాలి. కాబట్టి ఇప్పుడు సంఘంలో ఆత్మదేవుడు పనిచేస్తూ ఉన్నాడు. అందుకని ఒక్కొక్క గొర్రె పిల్లను దహనబలిగా అర్పించేటప్పుడు దాన్ని నూనెతో కలిపి 1/10 వంతు తూమెడు పిండిలో 1/10 వంతు నైవేద్యాన్ని దేవునికి అర్పించాలని. ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. కోడెదూడ కాలంలో జరిగిన సమాచారాలు, గొర్రె పొట్టేలు కాలంలో జరిగిన సమాచారాలు, గొర్రెపిల్ల కాలంలో జరిగిన సమాచారాలు. 7 గొర్రెపిల్లలని చెప్పారు. ఏడాది 7 గొర్రెపిల్లలని అంటే దాని అర్థం 7 ఎందుకు అర్పించాలంటే ప్రతిరోజు కూడా ఆ రీతిగా దేవునికి బలి అర్పిస్తూ నైవేద్యాన్ని పెట్టాలి. ప్రియులారా, 7 అనేది ఇజ్రాయేలు ప్రజలకు ఒక సంపూర్ణమైన సంఖ్య. కాబట్టి వారు ఎక్కువగా 7ను వాడుతూ ఉంటారు. అందుకని 7 రోజులు వారు పరిశుద్ధాత్మ చేత బోధించబడుతూ, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ, పరిశుద్ధాత్మ చేత ఆదరించబడుతూ ఉండాలి. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాది. ప్రభుల వారు చెప్తున్నారు, నేను పరిశుద్ధాత్మని పంపుతాను, నేను వెళ్ళేది మంచిది. ఆత్మ మీకు ఆదరణకర్తగా ఉంటాడు. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ మిమ్మను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఏ సంఘమైనా కాని ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని చేత బోధించబడి, నడిపించబడి, ఆదరించబడి, పెళ్లి కుమార్తెగా తాము సిద్ధపడి ఆత్మదేవుని ద్వారానే పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు వారంలో 7 రోజులు ఆత్మదేవుని చేతనే మనము నడిపించబడాలి. ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ సత్యమును ఎరుగుదురా? ఆత్మదేవుణ్ణి కలిగి ఉన్నారా? ఆత్మదేవుని ద్వారా నడిపించబడుతున్నారా? బోధించబడుతున్నారా? లేని పక్షాన పరిశుద్ధ ఆత్మదేవుని అడగండి. దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.